గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ చేస్తున్నారు సీఎం రేవంత్. వరుస అభివృద్ధి కార్యక్రమాలతో హడావిడి మొదలు పెట్టేశారు. చాలా రోజుల పాటు కసరత్తు చేసి రూపొందించిన ప్రణాళికలను అమలు చేసే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీని 3 భాగాలుగా చేసిన తర్వాత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. దాంట్లో భాగంగానే గత 3-4 రోజులుగా గ్రేటర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మొదలుపెట్టారు. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రణాళికతో కదులుతున్నారు. చాలా రోజుల నుంచి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి అభివృద్ధికి ప్రణాళికలు ఏంటి అనే దానిపై అధికార యంత్రాంగంతో ప్లాన్ ప్రిపేర్ చేయించారు. ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఉప్పల్లో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు రేవంత్ రెడ్డి. 10 ఎకరాల్లో 98 కోట్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం, 960 కోట్ల రూపాయలతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్లు, 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 లేన్ల ఫ్లైఓవర్, 37.50 కోట్లతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత మియాపూర్ వైపు దృష్టి సారించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,674.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, 530 కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, 308 కోట్లతో షేర్లింగంపల్లి ఆర్ఓబీ నిర్మాణం, 229 కోట్లతో ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం ప్రధాన వంతెన, ఓఆర్ఆర్ నుండి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటు, 110 కోట్లతో శంకరపల్లి రోడ్డు ఎంజీఐటీ నుండి మణికొండ వరకు రోడ్డు, 29.25 కోట్లతో కొల్లూరు ఇంటర్చేంజ్ సమీపంలోని 2 రైల్వే ఓవర్ హెడ్స్ వరకు 4 లేన్ల అప్రోచ్ ర్యాంపులు, 26.50 కోట్లతో నానక్రామ్గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణ, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, 14.40 కోట్లతో మాదాపూర్, నానక్రామ్గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. అలాగే 65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్లో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ చేశారు. మరోవైపు కేబీఆర్ పార్కు చుట్టూ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి ప్రణాళికను గ్రేటర్ ప్రజల ముందు ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత గ్రేటర్ ఎన్నికలకు వెళ్తారని అంతా భావించారు. అయితే అభివృద్ధి నమూనాను జనం ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అభివృద్ధి ప్రణాళికను అమలు చేసే పనిలో ఉన్నారు. పనులన్నీ ప్రారంభించిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలి అనేది సీఎం ఆలోచనగా కనబడుతోంది. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నారు సీఎం. 2 రోజుల్లోనే 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి గ్రేటర్ హైదరాబాద్పై తనదైన అభివృద్ధి ముద్ర వేయాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. దాంట్లో భాగంగానే భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు వాటిని అమలు చేసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి.